హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే సండే కదండి. మా శ్రీవారు ఏం కర్రీ తీసుకురమ్మంటాం అని అడిగారు. నాకైతే ఫిష్ తినాలనిపిస్తుందని చెప్పేసి అంటే ఇలా ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళి ఫిష్ తీసుకుని వచ్చారండి. ఈ వాటాలు వేస్తారు కదండి, ఇదైతే ఒక వాటా తీసుకొచ్చారండి. చేప అయితే పెద్దదే అండి, పీసెస్ మళ్ళీ మిడిల్లో కట్ చేస్తారు చూసారా, మొత్తం అంతా పెద్దదే అంటండి చేప అయితే. ఇవి మనం ఇంకా క్లీన్ చేసుకోవాలి కదండి, వాళ్ళంతా క్లీన్ చేసి ఇచ్చిన పులుసు అది ఇంకా ఉంది. ఎందుకంటే పెద్దదే చేప, పులుసు కూడా పెద్దగానే ఉంది. ఇవన్నీ తీసి క్లీన్ చేయాలి కదండి. అయితే 350 రూపీస్ చెప్పారంటే అండి, 350 రూపీస్ ఇచ్చి వస్తారండి. నేను అన్నం తగ్గించమని అడగలేకపోయారా అంటే, నువ్వైతే బాగానే చెప్తావు అనేసి అని అన్నారు. మనమైతే రేటేసి అడుగుతాం కానీ మగవాళ్ళు అడగారు కదండి చాలామంది. అయితే నేను ఇలా సాల్ట్ అండ్ లెమన్తో, అదే రాక్ సాల్ట్ అండి, నార్మల్ సాల్ట్ కాదు, దీంతో మొత్తం ఇలా క్లీన్ చేశాను. ఇలా వేస్తే కనుక నీచు స్మెల్ అట్లాంటివి ఏం రాదండి, నీట్గా వైట్గా కూడా వచ్చేస్తాయి పీసెస్. ఇలా అయితే నేను మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇది అయిపోయిన తర్వాత నేను స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టాను. కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసాను. నేను ఆయిల్ తక్కువ వేస్తానండి ఇప్పుడు కర్రీస్కి, బట్ ఫిష్కి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను. వేసిన తర్వాత ఇదిగోండి ఆనియన్, జీలకర్ర, వెల్లుల్లి, లవంగాలు వేసి మిక్స్ చేసుకున్నానండి. అయితే నేను వెల్లుల్లి వేయడం మర్చిపోయాను. ఇప్పుడు వెల్లుల్లి కూడా వేస్తాను. నెక్స్ట్ మామిడి ముక్కలు, పచ్చిమిర్చి కూడా చీల్చి ఇలా వేసుకున్నానండి. కరివేపాకు కూడా వేసాను. ఫస్ట్ స్టార్టింగ్ ఇవి వేస్తానండి. నాకు ఏంటంటే చిల్లీ బాగా ఫ్రై అయితే బాగుంటుంది అనేసి టేస్ట్ ఫస్ట్లే వేస్తానండి నేనైతే. ఇలాగా బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇలా ఉల్లిపాయ, జీలకర్ర, లవంగాలు, యాలకులు వేసిన పేస్ట్ కూడా వేసానండి. వెల్లుల్లి అయితే మర్చిపోయానని చెప్పాను కదా, అదేం చేశానంటే టమాటో ఆల్రెడీ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, టమాటో ప్యూరీ. నేను నెక్స్ట్ ఏం చేశానంటే ఇది వేస్తే నాకు గుర్తొచ్చింది, ఇంకా టమాటో ప్యూరీలో అయితే కలిపేసి మిక్స్ చేశానండి. తర్వాత నేను ఉప్పు కూడా వేసాను, త్వరగా ఉల్లిపాయ ముద్ద అనేది బాగా వేగుతుంది కదా, అందుకని చెప్పి ఇలా రాక్ సాల్ట్ వేసేసి బాగా దగ్గర పెట్టిందండి. ఫ్రై అయిన తర్వాత ఏం చేశానంటే ఇంకొంచెం కొంచెం టమాటో ప్యూరీ, అందుకే కొంచెం వెల్లుల్లి వేయడం వల్ల కొంచెం కలర్ చేంజ్ అయింది. నెక్స్ట్ ఇలా వేసి ఫ్రై చేశానండి. ఇలాగా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొన్ని ఫిషెస్ అయితే ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను కూడా చూడండి. తెల్లగా కూడా వస్తే మనం కింద వేసి రుద్దాల్సిన పని ఏం లేదండి, నీచు వాసన కూడా ఏం రాదు లెమన్ వేయడం వల్ల. ఇదిగోండి ఇలాగా దగ్గరికి అయ్యింది, బాగా ఫ్రై అయింది ఈ పేస్ట్ అనేది. తర్వాత నేను దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసానండి. ఈ కారం ఏంటంటే కలర్ ఉండట్లేదండి, మేము ఓన్గా ఇంట్లో తయారు చేయించింది ఇది కారము. మా తోటలో వేసినటువంటి చిల్లీస్తోనే మా అత్తయ్య చేసి పంపించారండి కారం అయితేని. కాకపోతే చాలా స్పైసీగా ఉంటుంది, కలర్ అయితే ఉండట్లేదని కర్రీ. కాకపోతే మన ఇంట్లో చేసుకుంది కదా అనేసి నేను అదే యూజ్ చేస్తున్నాను. చింతపండు పులుపు కూడా ఇలా వేసానండి. పులుసు కూడా ఇలా మొత్తం మిక్స్ చేసి వేసుకున్నాను. కొంచెం వాటర్ కూడా వేసి మిక్స్ చేశాను. చేపల పులుసు మనకి మెయిన్ చూసుకోవాల్సిన పులుపండి. మనం మామిడికాయ ముక్కలు కూడా వేస్తాం కాబట్టి చూసుకోవాలి. ఇదిగో కొన్ని మామిడికాయ ముక్కలు కూడా వేసాను. పుల్లగా ఉంటే అసలు బాగోద్దు, మీడియం చూసుకుని వేసుకోవాలండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత నేను ఫస్ట్ ఫిష్ అయితే వేయనండి, అది నేను బాయిల్ అయిన తర్వాత వేస్తాను ఫిష్ అయితేనే. ఇలా బాయిల్ అవుతుంది కదండి, పులుసు బాయిల్ అయినప్పుడు ఇలా పీసెస్ అయితే వేసాను. ఫిష్ అయితే మాత్రం బాగుందండి, చక్కగా కుదిరింది కర్రీ కూడా. ఇది కూడా ఇలా పీసెస్ అయితే వేస్తున్నాను నేను. అది ఎంతైతే పులుసు మునిగే వరకు ఉంటుందో అంతవరకు వేస్తున్నాను. ఎక్కువ మిగిలిన పీసెస్ వదిలేస్తున్నాను. సరే ఫ్రై చేద్దాంలే అనేసి వదిలేసాను మిగిలిన పీసెస్ అయితే నేను. ఇదిగోండి ఇలా అయితే వేసాను. ఎక్కువగా పలుచగా అయితే చేయలేదులేండి, నేను ఎప్పుడు కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది కదండి మన చేపల పులుసు అనేటువంటిది. ఇలా అయితే వేసానండి. వేసి ఇలా కలిపి వేసుకొని కొంచెం సేపు అయితే మూత పెట్టేసుకుని అదే పులుసు అనేది బాగా బాయిల్ అవుతుంది కదండి బాగానే. ఆ తర్వాత ఏం చేసి కొంచెం ఒక 8 మినిట్స్ అయిపోయిన తర్వాత ఏం చేశాను, కొంచెం కొత్తిమీర అనేటువంటిది వేసాను నేను. సిమ్లో పెట్టేసి అలాగా మరగనించానండి పులుసు అయితేని. 10 మినిట్స్ అయిన తర్వాత ఇంకా పులుసు అయితే ఇలా ఉందండి. చెప్పాను కానీ కొంచెం కలర్ అయితే తక్కువగానే ఉంటుంది, కానీ స్పైసీగానే ఉంటుందండి కారం అయితేని. రాయలసీమ చిల్లీ అండి అది, చెప్పాను కదా రాయలసీమ కోడలని. నెక్స్ట్ ఇంకండి ఇది మామిడికాయ ముక్కలండి మనం వేసినవి, ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి పుల్లగా ఉండకుండా ఇవన్నీ కూడా మసాలాని దాన్ని బట్టి చాలా బాగుంటుందండి. ఎవరైనా ఒకసారి ట్రై చేయండి, ఇలాగా బాగా వస్తుంది. కొంచెం చల్లారిన తర్వాత పులుసు అయితే ఈ లుక్ కనిపిస్తుందండి.
కొంచెం ఎఫెక్ట్ కూడా పెట్టి తీసాను నేను. ఇలా అయితే వచ్చింది.